జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 15వ శ్లోకము. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిః జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చాహం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నేను సకల ప్రాణుల హృదయాలలో అంతరాత్మగా ప్రవేశించి ఉన్నాను. నా వల్లనే సకల ప్రాణులకు జ్ఞాపక శక్తి, జ్ఞానము, ఊహ ఇవన్నీ నా వల్లనే కలుగుతున్నాయి. ఓ అర్జునా, అన్ని వేదముల చేత తెలియబడేటటువంటి వాడిని నేను మాత్రమే. వేదాంతములయందు తెలుపబడినటువంటి ఫలములను ఇచ్చేవాడిని నేను మాత్రమే. వేదార్థములను, వేద తత్వార్థములను తెలిసినటువంటి వాడిని నేను మాత్రమే అంటూ శ్రీకృష్ణ భగవానుడు సకల ప్రాణులకు వారి జీవనానికి కావలసినటువంటి జ్ఞానము పుట్టే స్థానమైన హృదయములలో తానే అంతరాత్మగా ఉండి ఆ సకల ప్రాణుల జీవనాన్ని నిర్వహిస్తున్నాను అంటూ చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు సకల ప్రాణులలో ఉండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, ఊహాశక్తి ఇవన్నీ తన వల్లనే కలుగుతున్నాయి అని స్పష్టపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు వేదములలో చెప్పబడేటటువంటి సకల కర్మలకు ఫలాలు ఉంటాయి. అయితే ఆ కర్మలను ఆచరించినటువంటి వారికి ఆ ఫలాలను ఇచ్చేవాడు తానే అని, అన్ని వేదముల చేత చెప్పబడేటటువంటి వాడు తానే అని, తనకు మాత్రమే వేదాంగ రహస్యాలు, వేదాంగ అర్థాలు తెలుసునని, అందుకని తాను చెప్పేదే యథార్థమైన జ్ఞానమని, వాస్తవమైన జ్ఞానమని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు మనలో అంతరాత్మగా ఉన్నాడు కనుక ప్రతిరోజు ఒక్కసారైనా మన లోపలికి మన దృష్టిని సారిస్తూ అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడిని సేవిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పేదే యథార్థ జ్ఞానమని విశ్వసిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి ఈ భగవద్గీత కంటే మించిన వాస్తవమైన జ్ఞానము మరొక్కటి లేదనే పరమ విశ్వాసముతో శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ
వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం
ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 303వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయుడి పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓ కృష్ణ, మా ప్రాణపతి అయినటువంటి కాళీయుడిని కాపాడి మాకు ప్రాణదానము చెయ్యవా కృష్ణ. హో కృష్ణ, విధేహితే కింకరీణాం అనుష్ఠేయం తవాజ్ఞయా. మేమంతా నీకు దాసులము కృష్ణ. మేము ఏం చెయ్యాలో, ఎట్లా నడుచుకోవాలో ఆజ్ఞాపించు. నువ్వు చెప్పినట్టే చేస్తాం. యత్ శ్రద్ధయా అనుతిష్టన్ వై ముచ్యతే సర్వతో భయాత్. హో కృష్ణ, శ్రద్ధగా నీ ఆజ్ఞపాలన చేసినటువంటి వారు ఎవ్వరైనా సరే సహజంగానే మరియు తప్పనిసరిగా సకల భయముల నుండి విముక్తులవుతారు కదా కృష్ణ. హో కృష్ణ, బాలుండీతడు మంచివాడు అనుచు చెప్పన్ రాము, క్రూరుండు దుశ్శీలుండు. ఈ కాళీయుడు అమాయకుడనో మంచివాడనో మేమేమీ అనటం లేదు. ఈ కాళీయుడు క్రూరుడే, దుశ్శీలుడే, అయినా సరే మా పతి కదా. పతియే మాకు సౌభాగ్యము కదా. ఓ కృష్ణ, మేము ఆ సౌభాగ్యాన్ని పోగొట్టుకోలేము కదా కృష్ణ. అనాథ ఆలాపమున్ ఆలింపవే, చాలున్ నీ పద తాండవంబు పతి భిక్షన్ పెట్టి రక్షింపవే. హో కృష్ణ, మేము అనాథలము కృష్ణ. మా దీనాలాపములను ఆలకించు కృష్ణ. ఇక నీ పద తాండవాన్ని చాలించవా కృష్ణ. మాకు పతిభిక్షను పెట్టు, మమ్మల్ని కాపాడు కృష్ణ అంటూ కాళీయుడి పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 15వ శ్లోకము. సర్వస్య చాహం హృది సన్నివిష్టః, మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః, వేదాంతకృద్వేదవిదేవ చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః, వేదాంతకృద్వేదవిదేవ చాహం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.